మన బాడీలో ఉండాల్సిన రక్తం ఉండక నీరసంగా అలసటగా ఉన్న వాళ్ళకి ఈ సున్నుండ ఒకసారి ట్రై చేయండి. నమస్తే అండి, నేను మీ మిర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఈరోజు మినపప్పుతో మంచి హెల్దీ లడ్డు చూపిస్తున్నానండి. ఈ లడ్డు రోజుకు ఒకటి తింటే చాలండి, రక్తహీనత అనేది ఆటోమేటిక్ కంట్రోల్ అయ్యిద్ది. సున్నుండ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 కప్స్ మినపప్పు వేసుకోవాలి. ఇలా మినపప్పు వేసుకొని మంట సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. మినపప్పుతో ఎక్కువగా మనము దోశ, ఇడ్లీ వేసుకుంటూ ఉంటాము, అంటే టిఫిన్స్ వేసుకుంటూ ఉంటాము. ఒకసారి ఇలా కూడా లడ్డు ట్రై చేయండి. కానీ మినుములతో లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే మనం నెయ్యి, బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి రక్తహీనత ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న మినపప్పు పూర్తిగా చల్లారాక ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలా మినపప్పు అంతా జార్లో వేసుకున్న తర్వాత 2 యాలకులు వేసుకోవాలి. వేసుకొని చూడండి, ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది ఈ లడ్డూని కొంచెం బరగ్గానే చేసుకుంటారని నేను పూర్తిగా పౌడర్ లాగా చేస్తున్నాను ఈ లడ్డు. మీరు ఎంతైతే స్వీట్ తింటారో అంత బెల్లం వేసుకోండి. అంటే నేను 2 కప్స్ మినపప్పు వేసాను కాబట్టి 2 కప్పులు బెల్లం కూడా వేసుకున్నాను. బెల్లం తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వేసుకోండి. బెల్లం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2.5 కప్పులు వేసుకోండి బెల్లాన్ని. పట్టుకున్న ఈ మినపప్పు పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినే వాడుతున్నానండి ఈ లడ్డూకి. మనం హెల్తీగా చేస్తున్నాను కాబట్టి ఈ లడ్డూని నేను అందుకే బయట నెయ్యి వాడకుండా ఇంట్లో నెయ్యే వాడుతున్నాను. ఇలా నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డు చుట్టుకుందాం. బెల్లం కూడా మనం మిక్సీ జార్లో వేయటం వల్ల బెల్లం పూర్తిగా మిక్స్ అయ్యి చక్కగా లడ్డు చుట్టడానికి వచ్చిద్దండి. కొంతమంది బెల్లము మిక్సీ లేకుండా డైరెక్ట్ కలిపేస్తారు. అప్పుడు బెల్లం సరిగా నలక లడ్డు చుట్టుకోవడం కొంచెం కష్టమైంది, ఎక్కువ నెయ్యి వేసుకోవాల్సి వచ్చింది. నేను చేసే విధంగా మీకు లడ్డు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఈ విధంగా మనము లడ్డూలన్నీ చుట్టుకున్న తర్వాత చక్కగా స్టీల్ బౌల్లో స్టోర్ చేసుకుంటే మినిమం 30 days వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా చేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్సులు కూడా పెట్టేయచ్చు. బయట స్నాక్స్ అవాయిడ్ చేసి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.